మదర్ అండ్ డాటర్ కాంబో డ్రెస్సెస్ చూపిస్తున్నా. ఇది పైన టాప్ కోసం తీసుకొచ్చారు వాళ్ళు. ఇది లైనింగ్ సింథటిక్ క్లాత్, ఇది నెట్ క్లాత్. ఫస్ట్ పాపకు కట్ చేద్దాం. ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, 4 ఫోల్డింగ్స్ చేసుకొని పాప టాప్ కూడా వచ్చేసి 8.5 కానీ మనం పైన ఇక్కడ నుంచి ఇక్కడ లేకుండా వస్తుంది అన్నమాట. వేస్ట్ మొత్తం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కుట్టు కోసం ఒక 1 ఇంచ్ ఎగస్ట్రా. ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఎంత బాడీ పార్ట్ కావాలో అంత తీసుకోవాలి. నెక్స్ట్ మనకి నెక్ వచ్చేసి 3 ఇంచెస్. వెడల్పు వచ్చేసి 1.5. చిన్న పాప కదా, 1 ఇయర్ బేబీ కాబట్టి 1.5 ఇంచు తీసుకున్నాం. ఇలా కట్ చేసుకోవాలి, మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం షోల్డర్, చిన్న పాప కాబట్టి ఒక 2.5 అలా తీసుకుంటున్నాం. మనకి చంక వెడల్పు వచ్చేసి 4. ఇలా బాక్స్ లాగా కొట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని రౌండ్ చేసుకోవాలి. ఇది చంక రౌండ్ అన్నమాట. ఇక్కడ నుంచి చంక రౌండ్ వచ్చేసి 10 ఉంది పాపది. కరెక్ట్గా ఇక్కడికి వస్తుంది. మనం ఖర్చు కోసం ఒక 2.5. ఎదిగే పాప కాబట్టి కొంచెం మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే ఈజీగా, టైట్ అయితే కొంచెం ఫుట్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా మార్కింగ్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ లైట్ 1/2 ఇంచ్ దగ్గర క్రాస్ తీసుకోవాలి. ఇక్కడ 2.5 ఇంచ్ దగ్గర మనం టక్స్ పెట్టుకోవాలి. ఇలా 4 ఇంచెస్, చిన్న పాప 3.5. అంతే అండి. ఇప్పుడు కట్ చేసుకో. ఇలా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇది ఒక డిజైన్ కాబట్టి ఇలా మార్కింగ్ చేశాను. దీన్ని కట్ చేసుకోవాలి ఇలా షేప్ వచ్చేలాగా. ఇలా షేప్ వస్తుంది ఫ్రంట్. ఇక్కడ చిన్న టచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మన ఫ్లవర్స్ కిందికి వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. సమానంగా ఒక 4 ఫోల్డింగ్స్ వేసుకొని ఇప్పుడు దీని మీద ఇది ఇలా వేసుకొని కట్ చేసుకోవాలి. సెంటర్ ఇలా ఓపెన్ అయ్యేలాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీస్ ఉంది కదా మనం షోల్డర్ దగ్గర పెట్టుకోవడానికి ఇలా ఇది ఎంత ఉందో అంత కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఖర్చులో పోతుంది అన్నమాట. ఇలా కట్ చేసుకుంటే టాప్ వరకు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు కింద పార్ట్ కోసం మొత్తం 23 వచ్చిందండి పొడవు. అందులో 8.5 తీసేస్తే 25 ఉంటుంది. 1 మీటర్ అలా ఉండేలాగా మనం కట్ చేసుకోవాలి పీస్. ఇలా నీట్ అన్నది. మనం ఇప్పుడు కింద పార్ట్కి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంత పార్ట్ కావాలో మనం కింద కొలుచుకోవాలి. 25 ఉండాలి కదా, చూసుకోవాలి. 25 ఉందా, ఎక్కడ వరకు ఉంది. సో 23లో 8.5 పోతే మనకి ఎంత వస్తుంది? 15.5 అలా వస్తుంది. 15.5 చూసుకోవాలి.
చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఉండాలి కాబట్టి కుట్టులోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఎగస్ట్రా మొత్తం 16 తీసుకున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ సైడ్, ఇప్పుడు ఇది ఫ్రంట్ సైడ్ అన్నమాట, చిన్న కట్ చేశాను. ఇప్పుడు ఇది వచ్చి కొంచెం బ్యాక్ సైడ్ కొంచెం ఎక్కువ, ఏంజల్ డ్రెస్ అంటే కొంచెం మోడల్స్ రకరకాలుగా ఉంటాయి కదా, అందుకని కొంచెం బ్యాక్ సైడ్ ఎక్కువ పెంచాము అన్నమాట. కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది. మనం ఒక 6 ఇంచెస్ పెంచుతున్నాను బ్యాక్ సైడ్. దాన్ని అది కరువు లాగా తీయాలన్నమాట, మనం కుట్టేటప్పుడు తీయొచ్చని నేను ముందు స్ట్రైట్ గా అలా కట్ చేస్తున్నాను. ఈ స్లీవ్లెస్ హ్యాండ్స్ కాబట్టి కొంచెం ఏదన్నా మోడల్ లాగా మనం నెట్ క్లాత్ తోటి రెడీ చేసుకోవచ్చు. బ్యాక్ పార్ట్స్ ఇది కూడా కొంచెం ఫ్రంట్ పార్ట్కి డిజైన్ లాగా ఉండడం కోసం ఫ్రంట్ ఒక స్టెప్ ఎక్కువ వేద్దాం అనుకుంటున్నాం, అందుకని దీన్ని యూజ్ చేస్తాం. అయిపోయిందండి పాప ఫ్రాక్ కట్ చేయడం. నెక్స్ట్ వీడియోలలో మీకు స్టిచ్చింగ్, మదర్ కటింగ్ చూపిస్తాను.